దేవుని కృపను బట్టి ఈ యొక్క ఫేస్బుక్ ఆడియో లైవ్ ప్రోగ్రామ్ ద్వారా మీ అందరిని కలుసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క పునరుత్థాన దినమున దేవాది దేవుడు అంత్య దినములలో జరగబో అనేకమైనటువంటి సూచనలను గురించి తెలియజెప్పమని దేవాది దేవుడు నాకు బయలుపరిచినాడు. తన సంకల్పమును బయలుపరచడానికే దేవుడు ఉద్దేశించినాడు. తాను చేయబోయే కార్యము ఆయన ఏది దాచకుండా తన ప్రజలకు వివరించే దేవుడై ఉంటున్నాడు. ఆది కాండంలో చూసినట్లయితే, నా స్నేహితుడైన అబ్రహామునకు నేను చేయబోయే కార్యము దాచెదనా అని చెప్పేసి ప్రభువు సెలవిచ్చినాడు. అలాగూ ఆయన చేయబోయేది ఏదైనా కానీ ఆయన ముందు జరగబోయేదాన్ని వివరించే దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క అంత్య దినంలో మనం కూడా ఉన్నాము. ఈ అంత్య దినంలో అనేకమైనటువంటి కవులు, అనేకమైనటువంటి వ్యాధులు, అనేకమైనటువంటి రోగములు, అనేకమైన భూకంపములు, అనేకమైనటువంటి ఒక యుద్ధములను గురించి, యుద్ధ సమాచారములను గురించి మనము వింటున్నాం. అలాగే మనలాగనే అనేకమైనటువంటి విషయాలను గురించి యేసు ప్రభువును తన శిష్యులు 12 మంది కూడా ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఎదుకు వచ్చి, ప్రభు అని ఒక రెండవ రాకడకు సూచనలు ఏమిటి అని చెప్పేసి అడిగినప్పుడు యేసుప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 1 నుండి 54 వరకు ఉన్నటువంటి ఆ వాక్య భాగంలో 51వ వచనం వరకు కూడా అనేకమైనటువంటి సూచనలను యేసుప్రభు తెలియజేసినాడు. తన మరణం గురించి తెలియజేసినాడు. తన ప్రవక్తల ద్వారా తాను ఎలాగూ మరి అయినటువంటి కన్య గర్భంలో ఎలాగూ పుట్టబోచున్నదనేది ముందుగానే తెలియజేసినాడు. అలాగే మరియకు బయలుపరిచినాడు తన పుట్టుకను గురించి. అలాగే చూసినట్లయితే యేసు ప్రభువు తన శిష్యులకు చెప్తున్నాడు, తాను సిలువకు అప్పగింపబడతానని, సమాధి చేయబడతానని, మూడవది లేపబడతానని, అలాగే ఆయన తిరిగి మళ్ళీ రెండవ రాకడలో ఆయన వస్తానని కూడా అనేకమైనటువంటి విషయాలను దేవుడు తెలియజేసినాడు. దేవుడు తన ప్రజలను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. తన ప్రజలను అత్యధికంగా ప్రేమిస్తున్నాడు. ప్రేమించేవాడు సమస్తాన్ని బయలుపరుస్తాడు, తెలియచెప్పుతాడు. ఏమి చెయ్యబోతున్నాడో, ఏమి జరుగుతున్నదో కూడా ఆయన తెలియచెప్పే దేవుడై ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం చూసినట్లయితే ప్రపంచం అంతా కూడా ఈ యొక్క కరోనా వైరస్ ద్వారా భయకంపితులు అవుతున్నారు. ఈ భయకంపితులు అవుతున్నటువంటి ఈ యొక్క ప్రజలందరూ దేవుని యొక్క ఉగ్రతనే చూస్తున్నారు. దేవుడు ఎందుకు తన ప్రజలను ఇలాగూ హింసిస్తున్నాడు, ఇలాగూ ఎందుకు చంపుతున్నాడు అనేక మంది ప్రశ్నిస్తున్నారు. కానీ దేవుడు ఉద్దేశపూర్వకంగా ఏది చేయడని ఆయన తన ప్రజలకు ముందుగానే వివరిస్తాడని, తన ప్రజలను అలర్ట్ చేస్తాడని, తన కొన్ని సూచనలు పంపుతాడని, ఆ సూచనలు పంపి వాటి ప్రకారం తన ప్రజలు తన వైపు తిరగాలని ఆశపడుతున్నాడు. ఏ ఒక్కరు నశించుట దేవుని యొక్క చిత్తము కాదు. కాబట్టి ఆ యొక్క దేవుని చిత్తాన్ని గ్రహించాలనే దేవుడు మనకు జ్ఞానమునిచ్చినాడు. అందుకనే ఎందుకు నశించిపోతున్నారు ప్రజలు? నా జనులు జ్ఞానము లేకుండా నశించిపోతున్నారు అని చెప్పేసి వాక్యము సెలవిస్తున్నాడు. జ్ఞానం లేకుండా దేవుడు ఆయన చేయబోయేది ముందే తెలియజెప్తున్నాడు. తెలియజెప్పినా కూడా వారు తెలుసుకోవడం లేదు. తెలుసుకోకపోవడమే జ్ఞానహీనత అని ఈ యొక్క సమయంలో నేనైతే తెలియజేయగలను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క కరోనా వైరస్ గురించి అనేక మంది బిక్కుమంటూ జడుస్తున్నారు, గజ వణికిపోతున్నారు. తుమ్మినా భయమే, దగ్గిన భయమే, జ్వరం వచ్చిన భయమే, అలాగే ముక్కు గారిన భయమే, ఏదైనా కూడా భయపడిపోతున్నారు. అవునండి, మరణ భయము ప్రతి ఒక్కరిని పట్టి పీడిస్తుంది. ఈ మరణ భయం నుండి తప్పించడానికే దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ కూడా జరుగుతాయని తెలియజేసినాడు దేవుడు. ఈరోజు ఈ యొక్క సమయంలో ఎండ్ టైమ్స్లో, ఈ యొక్క చివరి దినములలో దేవుని రాకడ సూచనలు ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు ఈ కరోనా వైరస్ అనేది ఒక చిన్న శాంపుల్. ఇట్స్ ఎ స్మాల్ సైన్. అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ఇట్ ఈజ్ ఎ స్మాల్ సైన్ అండి. ఈ చిన్న సూచన మాత్రమే. చిన్న సూచనకే ప్రజలందరూ గడగడ వణికిపోతున్నారు. ఎస్, దేవుని ఉగ్రత ఇంకా భయంకరంగా రాబోతుంది. దేవుడు ఆ యొక్క అంత్యక్రీస్తుకు అధికారం ఇవ్వబోతున్నాడు. అంత్యక్రీస్తుకు అధికారం ఇచ్చినప్పుడు ఈ పరిస్థితులు ఇలాగుండదు, చాలా భయంకరంగా ఉంటుంది. ఆ భయంకర పరిస్థితులు ఏవి కూడా దేవుడు ముందుగా తెలియజేయకుండా ఏమీ ఉండలేదు. తన ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, వివరిస్తున్నాడు. వివరించి వారు దానిలో నడుచుకోవాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనం చూసినట్లయితే అనేక మంది
బైబిల్ గ్రంథంలో అయితే అనేక మంది దేవుడు తాను చేయబోయే కార్యాలను ముందుగానే వివరించినాడు. ఎవరికి ముందుగా వివరించినాడు, ఆయన చెప్పకుండా చేయలేదనే విషయాన్ని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకనంటే మనం జ్ఞాపకం చేయాలని దేవుడు మాట్లాడతాడు. అలాగే ఆయన సజీవుడైన దేవుడు, ఆయన మనతో ఉన్నాడు. నిన్న రీతిగా ఉన్నాడు. ఆయన ఆదాముతో కూడున్నాడు, మోషేతో కూడున్నాడు, దావీదుతో, దానియేలుతో ఉన్నాడు, యేసుక్రీస్తు శిష్యులతో కూడా ఉన్నాడు, అలాగే నీతో నాతో కూడా ఉన్నాడని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకము చేస్తున్నా. దీనికి మహిమ కలుగును గాక. మంచిది. ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో చూస్తే దేవుడు మొట్టమొదటి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహామును పిలిచినాడు. అబ్రహామును పిలిచినప్పుడు భయంకరమైన కరువు వచ్చింది. అక్కడ ఆయన ఉన్నటువంటి ఆ ప్రాంతంలో గొప్ప కరువు వచ్చింది. ఆ కరువులో ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళకూడదని చెప్పినాడు. కానీ వెళ్ళినా కూడా ఆ కరువులో దేవుడు అబ్రహామును పోషించినాడు. మీరు చూసినట్లయితే ఆది కాండము 12వ అధ్యాయము, బుక్ ఆఫ్ జెనసిస్ 12th చాప్టర్లో మొట్టమొదటి వచనం చూసినట్లయితే అబ్రహాము పిలుస్తున్నాడు. ఐ రీడ్ ఇట్, జెనసిస్ 12th chapter 1st verse. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదు. నువ్వు ఆశీర్వాదంగా నొందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో చెప్పాడు. దేవునికి మహిమ కలుగునని, నేను ఆశీర్వదిస్తానని అబ్రహాంతో దేవుడు సెలవిచ్చినాడు. కానీ అక్కడ ఒక గొప్ప కరువు వచ్చింది. 10వ వచనం, అక్కడ 12వ అధ్యాయము 10వ వచనం చూస్తే అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. 10వ వచనం 12:10. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో అక్కడికి వెళ్ళెను. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఒక స్థలంలో ఉండమన్నాడు. ఆ స్థలంలో ఉండమన్నప్పుడు ఆ స్థలంలో ఉండకుండా, ఆ దేశంలో ఉండకుండా కరువు వచ్చిందని చెప్పేసి ఇంకొక దేశానికి వెళ్ళి ఆ కరువును బట్టి వెళ్ళినాడు. కానీ దేవుడు కరువులో కూడా అబ్రహామును వదిలిపెట్టలేదు. ఇక్కడ నేను చెప్పవలసిన సందేశం ఏంటంటే, కరువున్నదా, దేవుడు తోడుగా ఉంటే ఏ కరువు నిన్ను ముట్టదు, ఏ కరువు నీ దరికి చేరదు. దేవుడు నీతో ఉంటే సర్వ సమృద్ధి ఉంటుంది. ఎందుకంటే భూమి ఆకాశంలో సమస్తము ఆయనే సృష్టించినాడు. కరువు ఎందుకనే ఒక మాట కూడా చెప్తాను మీకు. కరువు దేవుని మాట వినని వారికి, రోగం ఎవరికి, దేవుని మాట వినని వారికి, బాధలు ఎవరికి, దేవుని మాట వినని వారికి, కష్టాలు ఎవరికి, దేవుని మాటను తిరస్కరించి వ్యతిరేకించి రెబెలిగా ఉంటూ తిరగబడే వారికి, ఎదురాడే వారికి, తిరస్కారం చేసేవారికి దేవుడు అవన్నీ నియమించి పెట్టినాడు. కానీ దేవుని మాట విన్నవారికి దేవుడు దీవెనలను అనుగ్రహిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగు. ఎంత భయంకరములు రాని, ప్రమాదములు రాని, అపాయములు రాని, యుద్ధములు రాని, రోగములు రాని, వ్యాధులు రాని, ఇవన్నీ వచ్చినా కూడా దేవుడు తన ప్రజలను రక్షిస్తాడు, సంరక్షిస్తాడు, పోషిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము కరువులో ఉన్నాడు, కానీ కరువు అబ్రహాముని ఏమి చేయలేకపోయింది. ఎందుకంటే అబ్రహాముకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో చూసినట్లయితే దేవుడు ఈ యొక్క ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహును మనం చూడవచ్చండి. నోవహు ఆ యొక్క పడవను తయారు చేసినాడు. పడవను తయారు చేసి ఆయన ఒక సందేశం ఇస్తున్నాడు. ఏం సందేశం? దేవుని యొక్క ఉగ్రత ప్రజల మీదికి రాబోతున్నది, ప్రజలారా దేవుని మాట ఆలకించండి అని చెప్పేసి నోవహు దేవుని యొక్క మాటను సెలవిచ్చినాడు. కానీ నోవహు ఒక పెద్ద ఓడను నిర్మాణం చేస్తుంటే అందరూ ఆయన్ని వెర్రివాడు, పిచ్చివాడని ఆయన కుటుంబీకులు కూడా అనొచ్చు మేబీ. కానీ ఆయన దేవుని మాట విన్నాడు. దేవుని మాట విన్న నోవహు ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క పాపములో, శాపములో మునిగిపోయి దేవుని ఉగ్రతకు పాలైనటువంటి ఆ ప్రజల మధ్యలో నుండి తప్పింపబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన 40 రాత్రులు 40 పగలు కూడా కుండపోత వంటి వర్షము చేత లోకాన్నే నాశనం చేసినాడు దేవుడు.
లోకాన్ని నాశనం చేసినప్పుడు ఇక్కడ దేవుని మాట విన్నటువంటి నోవహు కుటుంబమును దేవుడు రక్షించినాడు. హల్లెలూయా. ఈరోజు నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు వరకు ఇంకా తెలంగాణలో మన రాష్ట్రంలో తెలుగు ప్రజలకు తెలిసిన మట్టుకు చూస్తే మన భారతదేశంలో ఎప్పుడండి మార్చి 22 నుంచి వెళ్ళి లాక్డౌన్ మొదలుపెట్టినారు. ఇంకా 22 తారీఖు రాలేదు, అంటే ఇంకా 30 రోజులు కూడా కాలేదు. కానీ నోవహును చూసినట్లయితే దేవుడు నోవహును దాదాపుగా 150 రోజులు కరోనా వైరస్తో ఇప్పుడు మనం కొద్ది రోజులు కానీ నోవహు ఓడలో 150 రోజులు లాక్డౌన్ అయిపోయినాడు. హల్లెలూయా. ఆయన సనగలేదు, గొనగలేదు, దేవుని దూషించలేదు, దేవుని మీద గొనుక్కోలేదు, సనుక్కోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తోడుగా ఉంటే సర్వ సమృద్ధి ఉంటుంది. ఆ సిచ్యువేషన్ ఎదుర్కొన్నా నువ్వు ఆ స్థితిలో ఏ స్థితిలో ఉన్నా నువ్వు సంతృప్తి కలిగి నేర్చుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నోవహును 150 రోజులు పెట్టిన దాదాపు 6 మంత్స్ వరకు ఉంచినా కూడా నోవహుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేవుడు ఆయనకు తోడుగా ఉండి నడిపించగా చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. కరువులో లోకమంతా నాశనమైంది, కానీ నోవహు కుటుంబాన్ని దేవుడు రక్షించినాడు. ప్రపంచమంతా నాశనం అవుతుంది కావచ్చు, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. 91 కీర్తనలు మనము చూసినాం కదా. 90 కీర్తనలు చాలా చక్కగా ఉన్నది. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలీలను అపాయము నీ యొద్దకు రాదు. వై? బికాస్ యు ఆర్ ప్రొటెక్టెడ్ బై ద హెవెన్లీ ఫాదర్. దేవునికి మహిమ కలుగును గాక. ఏ అపాయం నీ యొద్దకు రాదు. పిట్టలరాగా అందరు రాలిపోవచ్చు, కానీ నీ యొద్దకు నా యొద్దకు ఏ అపాయము రాదని ఈ సమయంలో నేను మీకు తెలియజేస్తాను. మహిమ కలుగును గాక. అనేకమైనటువంటి కరువులు వస్తున్నాయండి, రావనడం లేదు. అలాగే చూసినట్లయితే మనము ఆదికాండంలో చూస్తే 41వ అధ్యాయంలో యోసేపును చూడవచ్చు. యోసేపు మనందరికీ తెలుసు. యోసేపు డ్రీమర్. హీజ్ అ డ్రీమర్. కళలు చెప్పేవాడు, కళలు కనేవాడు యోసేపు. 40 జెనసిస్ 41 హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన ఈ యొక్క యోసేపు ఎక్కడైతే చెరసాలలో వేయబడ్డాడో ఆ యొక్క ఫరో రాజుకి, ఆ యొక్క దేశపు యొక్క రాజుకి ఒక కళ పడుతుంది. ఫరోకు కలబడుతుంది. ఏంటి ఆ కళ? ఆయనకు కళలో అందమైన బలిసిన 7 ఆవులు వస్తున్నాయి, పైకి వచ్చేసి జమ్ము వేస్తున్నాయి. అలాగే చిక్కిపోయిన ఆవులు మళ్ళీ 7 వచ్చినాయి. 7 వచ్చి వీటన్నిటిని కూడా తినివేస్తుందట. తినివేసిన ఈ యొక్క కళను చూసినటువంటి ఆయన ఫరో ఏం చేస్తున్నాడంటే కలవరానికి గురైన సమయంలో చెరసాలలో ఉన్నటువంటి యోసేపుకు సమాచారం అందించి ఆయన రప్పించినప్పుడు ఈ యొక్క కళ యొక్క భావాన్ని యోసేపు వివరించి 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు విపరీతమైన పంటలు పండుతాయి, సమృద్ధిగా పంటలు పండుతాయి. పండిన ఒక్కడే జ్ఞానము కలిగి ఆ పంటలన్నిటిని, విపరీతంగా పండిన ఆ పంటలన్నిటిని ప్రిజర్వ్ చేస్తాడు, సమకూరుస్తాడు, అంటే స్టోర్ చేస్తాడు. వేర్ హౌజెస్లో స్టోర్ చేస్తాడు, ఎక్కడివి అక్కడే స్టోర్ చేస్తాడు. స్టోర్ చేసిన తర్వాత నెక్స్ట్ 7 ఇయర్స్ ఒక గొప్ప కరువు వస్తుంది. గొప్ప కరువు వచ్చినప్పుడు కానీ ఈ యొక్క యోసేపు ఉన్నటువంటి ఐగుప్తు దేశంలో కరువు ఉండదు. హల్లెలూయా. యోసేపు ఉన్న దగ్గర కరువు లేదు. ఎందుకనంటే యోసేపు అన్ని మొత్తం ప్రిజర్వ్ చేసి పెట్టినాడు, సమకూర్చి ఆ యొక్క గిడ్డంగులలో దాచిపెట్టినాడు. అప్పుడు ప్రపంచంలో ఉన్న దేశాలందరూ కూడా ఐగుప్తు దేశంకు వెళ్ళి ఆ యొక్క ధాన్యము కొనుగోలు చేసినట్టుగా మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును. దేవుడి ప్రజలకు దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఆ కరువును ఎందుకు చూపించినాడు అక్కడ? బికాజ్ ఆఫ్ యోసేపును బట్టి ఆ యొక్క దేశము బలపరచబడ్డది, ఆ కరువులో పోషింపబడ్డది, సమృద్ధితో నింపబడ్డది. దేవుడు యోసేపు కాబట్టి ఆ యొక్క పోతిఫర్ ఇంట్లో కూడా దీవింపబడ్డాడు. చెరసాలలో ఉంటే చెరసాలలో దీవింపబడ్డాడు. ఆ దేశంలో ఉన్నాడు, దేశము కూడా దీవెనింపబడిన. దేవునికి మహిమ కలుగునుగా. వెన్ గాడ్ ఈజ్ విత్ యూ దట్ యు ఆర్ బ్లెస్డ్. దేవునికి మహిమ కలుగును గాక. వెన్ గాడ్ ఈజ్ విత్ యూ యు ఆర్ బ్లెస్డ్. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీతో ఉంటే నిన్ను దేవుడు దీవిస్తాడు.
ఏ కరువైనా రాండి, ఏ తెగులు రానియండి, ఏ వ్యాధి రానియండి, ఏ రోగం రానియండి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? నీకు ఏది కూడా హాని చేయదు, అపాయం కలగదని ఈ యొక్క సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. యోసేపుతో పాటు అలా చూసినట్లయితే ఇస్సాకును కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇస్సాకు కాలంలో గొప్ప కరువు వచ్చింది. అబ్రహాం కాలంలో వచ్చినటువంటి గొప్ప కరువు, కలామిటీస్ వచ్చినాయి. కలామిటీ వచ్చినప్పుడు ఈ యొక్క ఇస్సాకు ఏం చేసినట్టు చూడండి, ఇక్కడే జెనసిస్లో ఉంటుంది ఇవన్నీ. జెనసిస్ 26th చాప్టర్, జెనసిస్ 26 ఫస్ట్ 3 వర్సెస్ చదువుతున్నాను చూడండి. ఇస్సాకు ఇక్కడ అబ్రహాం దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై యుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. హల్లెలూయా. నువ్వు అక్కడికి వెళ్ళకు, ఈ కరువులో అక్కడికి ఇక్కడికి వెళ్ళకు, ఎందుకంటే నేను నీకు తోడుగా, నేను దీవిస్తాను. ఐ వాంట్ టు బ్లెస్ యూ, డోంట్ వరీ, నేను నీకు తోడుగా ఉండే నేను దీవిస్తానని కూడా చెప్పినాడు. చెప్పినా కానీ మనోడు వినలేదు. వినరు కదా మనోళ్ళు. అలాగే వినకుండా వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత ఏమైందంటే అక్కడ వెళ్ళిన దగ్గర కూడా ఫెయిల్ అయిపోయినాడు. ఆయన ఏమీ పొందుకోలేదు. ఏమి పొందకుండా ఏం చేసినాడంటే అప్పుడు ఆయన తన ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమైపోయి అప్పుడు దేవుని వైపు తిరుగుతున్నాడు. దేవుని వైపు తిరిగి అంటున్నాడు. అప్పుడు 12వ వచనంలో చూసినట్లయితే అక్కడ 12 వర్స్, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతల ఫలము పొందెను. యెహోవా ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేశమంతా కరువు వచ్చిందండి, కానీ దేవుడు ఇక్కడ ఇస్సాకుకు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అందరూ ఆ కరువులో దున్నుతున్నాడు, ఆ భూమిని దున్నుతున్నాడు. కరువులో వర్షాలు లేవు, ఏం లేవు, అందరూ ఆకలితో అలమటించుతున్న ఆ సమయంలో ఈయన మాత్రము నాగలిబెట్టి దున్నుతున్నాడు. నాగలిబెట్టి దున్ని ఏం చేస్తున్నాడు? విత్తనం వేస్తున్నాడు. ఎవరి మీద విశ్వాసంతో విత్తనం వేస్తున్నాడు? దేవుని యందు విశ్వాసం ఉంచి విత్తనం వేస్తున్నాడు. విత్తనము వేసినటువంటి ఆ యొక్క ఇస్సాకు యొక్క విశ్వాసం అమ్ము చేయకుండా ఆ సంవత్సరం చూడండి 100 అంతల ఫలం పొందినట్టే. 12వ వచనం మళ్ళీ చదువుతున్నా. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 అంతల ఫలము పొందినాడు. దేవునికి మహిమ కలుగును. దేవుడు దీవించినాడు. వేర్ ఎవర్ ద గాడ్ ఈస్, గాడ్ విల్ బ్లెస్. నువ్వు కరువులో ఉన్నావా, కష్టంలో, అగ్నిలో ఉన్నావా, సముద్రంలో ఉన్నావా, సింహాల బోన్లో ఉన్నావా, ఎక్కడున్నా డోంట్ వరీ. వై? బికాస్ గాడ్ ఈజ్ విత్ యూ. హీ వాంట్ టు బ్లెస్ యూ, హీ వాంట్ టు రెస్క్యూ యూ. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కరువులన్నీ కూడా దేవుని ప్రజలకు ఏమీ చెయ్యలేవని ఈ యొక్క సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూసినట్లయితే దేవుడు అనేకమైనటువంటి కరువుల చేత, అనేకమైనటువంటి శ్రమల చేత ప్రజలను, కొంతమంది దేవునికి ఎదురు తిరిగిన వారిని, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారిని, దేవునికి లోబడని వారిని దేవుడు శిక్షించినట్టుగా ఈ యొక్క తెగుళ్లను పంపించి, రోగములను పంపించి, ఈ యొక్క అనేకమైనటువంటి శ్రమలను పంపించి వారిని తన వైపు తిప్పడానికి, వారిని మితంగా శిక్షించి ప్రజలను తన వైపు తిప్పడానికి దేవుడు ఆలోచిస్తున్నాడు. దేవుడు ఆయన ఉద్దేశపూర్వకంగా ఏది చేయడని ఈ యొక్క సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే దేవుని యొక్క, నేను చూసినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. దేవుని యొక్క కోపము నిమిషం మాత్రం ఉంటుందట, జస్ట్ ఒక నిమిషం అండి. కానీ దయ ఆయుష్కాలం అంత ఉంటుంది. నువ్వు నిమిషం ఉన్న కోపం వైపు చూడకు, ఆయుష్కాలం అంతున్నటువంటి ఆ దయ వైపు చూడు. దేవుని కృపను పొందుకో, దేవుని యొక్క దీవెనలు పొందుకోమని ఈ యొక్క సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మంచిదండి. ఇక్కడ మోషేను ఏర్పరచుకున్నాడు దేవుడు. మోషేను ఏర్పరచుకొని ఆ యొక్క 450 సంవత్సరాలు ఐగుప్తు చెరలు, బానిసత్వములో, ఆ యొక్క వెట్టి చాకిరి పనుల చేత శ్రమ పడుతున్నటువంటి ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్న తన ప్రజలను విడిపించడానికి మోషేను ఎన్నుకున్నాడు. మోషే అహరోనులను ఎన్నుకొని ఐగుప్తు యొక్క ఫరో రాజు దగ్గరకు పంపించినప్పుడు ఐగుప్తు ఫరో రాజు ఏమాత్రం కూడా ఆయన మాట వినడం లేదు. వినకుండా ఏం చేస్తున్నాడు అంటే
ఆయన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడు. ఐగుప్తు రాజు తన హృదయాన్ని కఠినపరుచుకున్నప్పుడు దేవుడు మోషే అహరోన్ల ద్వారా 10 కార్యాలు జరిగించినాడు. 10 భయంకరమైన, ఇప్పటికీ ఇంతవరకు జరగలేదండి. యూ జస్ట్ రిమెంబర్ దట్ వర్డ్. ఆ 10 రకాలైనటువంటి ఆ యొక్క తెగుళ్ళు కానీ, ఇప్పుడు నేను చెప్తాను, ఈ 10 రకాలైనటువంటి ఈ యొక్క ప్లేగ్స్ కానీ, ఈ యొక్క శ్రమలు కానీ ఇంతవరకు ప్రపంచంలో మళ్ళీ ఎప్పుడు జరగలేదు. అవి ఇంకా అవి జరిగితే మనం కరోనా వైరస్ మామూలుగానే భయపడిపోతున్నాం. కానీ అంతకంటే భయంకరమైనటువంటి రోగాలు ఉన్నాయి, భయంకరమైన తెగుళ్ళు ఉన్నాయి, భయంకరమైన వ్యాధులు ఉన్నాయి. అన్ని రకాలుగా ఉన్న వాటిని ఎలా తప్పించుకుంటాం? అందుకని దేవుని వైపు తిరగాలి. మన హృదయాన్ని కఠినపరచుకోనకూడదు. మన హృదయాన్ని మనము బండలా మార్చుకోకూడదు. దేవునికి ఎదురు తిరగడం కాదు, కానీ దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడని ఈ యొక్క సమయంలో మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ మోషే అహరోన్ల ద్వారా దేవుడు ఎలాంటి 10 కార్యాలను చేసినాడు. నేను ఒక్కొక్క కార్యాన్ని మీకు చేస్తాను, దయచేసి వినండి. ఇక్కడ చూసినట్లయితే 7వ అధ్యాయం నిర్గమకాండం 7వ అధ్యాయము 8-3 వచనాలు. బుక్ ఆఫ్ ఎక్సడస్ 7th చాప్టర్ 8th to 13th వర్స్ చూసినట్లయితే దీంట్లో మోషే అహరోన్ల యొద్ద ఒక కర్ర ఉంటుంది. అది దేవుని అధికారానికి సూచనగా ఉంటున్నటువంటి ఆ కర్రను ఆ యొక్క ఫరో ఎదుట వేస్తారు. వేసినప్పుడు అది సర్పం అవుతుంది. సర్పం 11వ వచనంలో చూస్తే, అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగారు కూడా తమ మంత్రముల చేత అలాగూ చేసిరు. పాములను చేసినారు. వాళ్ళు కూడా వారి కర్రలను వేసి పాములను చేసినాక వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను. కానీ అహరోను కర్ర వారి కర్రలను లేగా, అహరోను యొక్క కర్ర పాము అయిపోయింది. పాము అయిన తర్వాత ఆ యొక్క పాము అక్కడ ఉన్నటువంటి మంత్రజ్ఞులు చేసినటువంటి ఆ పాములన్నిటి కూడా మృంగివేసింది. అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఏ శక్తి అయినా కూడా దేవుడు కన్జ్యూమ్ చెయ్యగలడు. ఆయన ముందు ఏ పవర్ కూడా పని చెయ్యదు. లోక సంబంధమైనటువంటి ఏ శక్తి పని చేయదని దీనికి మనము సాదృశ్యంగా మనం చూడవచ్చు. 13వ వచనం చూసినట్లయితే, యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను గనక అతడు వారి మాట వినకపోయాను. ఇవే రెండండి. ప్రజలు దేవుని మాట వినకపోవడానికి హృదయాన్ని కఠినం చేసుకుంటారు. రెండోది మాట వినరు. కఠినం చేసుకోవడం, మాట వినకపోవడం. దేవుని ఇది కార్యంగా మనము చూడవచ్చు. 2వ అద్భుత కార్యము ఇక్కడే చూసినట్లయితే 7వ అధ్యాయము 14 నుండి 24 వచనాల్లో మనము చూడవచ్చు. 14 నుండి 24 వచనాల వరకు మనం చూస్తే ఇక్కడ నీళ్లను రక్తముగా మారుస్తున్నారు. మంచినీరు అండి, తాగే మంచినీరు రక్తముగా మారుస్తున్నారు. మనమైతే ఇక్కడ మంచినీళ్ళు రావడం లేదు, కరప్ట్ అయిపోతున్నాయని చెప్పేసి మినరల్ వాటర్స్ అంటున్నాం, ఇంకా ఫిల్టర్ వాటర్ అంటున్నాం, ఇంకా ఏదేదో వాటర్స్ అంటున్నారు. ఇప్పుడు ఎనర్జీ అని, విటమిన్ వాటర్స్ అని అనేకమైనటువంటి వాటర్స్ని తీసుకుంటున్నాం. కానీ అక్కడ వాటరే లేకుండా మొత్తం వాటర్ అంతా ఏమైందట? రక్తంగా మారిపోయిందట. ఇక్కడ చూడండి, నేను బుక్ ఆఫ్ ఎక్సడస్ 7th చాప్టర్ 20th వర్స్. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడెను. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను. ఐగుప్తులు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి. ఐగుప్తు దేశం అంతటా రక్తం ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. వారు నీళ్ళు తాగుదామంటే లేదంటే రక్తం తాగుతారు ఎవరన్నా? ఎవరు తాగలేరు. కానీ భయంకరంగా ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్న వాటర్ అంతా కూడా రక్తముగా మార్చబడ్డది. మరి ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. మళ్ళీ మోషే దగ్గరకు వచ్చి చెప్తారు. చెప్పినప్పుడు నీళ్ళు మళ్ళీ మంచి నీళ్ళుగా మారేలాగున వారు ప్రార్థన చేసి, ఇది 2వ అద్భుత ఆశ్చర్యకారం. అది ఇంతవరకు జరగలేదండి ప్రపంచంలో ఏ దేశంలో కూడా నీరు రక్తంగా మారడం అనేది ఇంతగా దేవుడు మాత్రమే చేసినాడు. దేవునికి మహిమ కలిగి 3వ అద్భుత కార్యం చూసినప్పుడు ఇక్కడే బుక్ ఆఫ్ ఎక్సడస్ 8th చాప్టర్ 1 to 15 వర్సెస్ 1 to 15 వర్సెస్లో చూస్తే దేవుడు కప్పలను పంపిస్తున్నాడు. చూడండి, ఆ కప్పలను పంపించి వారు అనేకమైనటువంటి శ్రమల పాలాగులాగున కప్పలను పంపిస్తున్నట్టుగా మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. 2వ వచనం చూడండి, వారిని పోనీయ నొల్లని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించదును.
ఏటిలో కప్పలు విస్తారంగా పుట్టును. అవి నీ ఇంట, నీ పడక గదిలోనికి, నీ మంచం మీదికి, నీ సేవకుల ఇళ్లలోనికి, నీ జనముల మీదికి, నీ పొయ్యిలలోనికి, నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కి వచ్చును. ఆ కప్పలు నీ మీదికి, నీ జనుల మీదికి, నీ సేవకులందరి మీదికి వచ్చునని యెహోవా సెలవిచ్చుడాను. అవును, చూడండి, ఇక్కడ చూడండి, ఒక్క దగ్గర రెండు దగ్గర కాదండి. మంచం మీదికి, కిచెన్లోనికి, పొయ్యిలోనికి కూడా, పిండి పిసుకు తొట్లలోనికి కూడా ఈ కప్పలు వచ్చేసినాయి. ఇంతవరకు రాలేదు, అట్లాంటివి జరగలేదు. ఇంత భయంకరమైన ఆ యొక్క ఐగుప్తు రాజును, ఐగుప్తీయులను దేవుడు మొత్తినట్టుగా మనం చూడవచ్చు. మొత్తిన కూడా వారి హృదయం ఇంకా 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 కఠినపరుచుకుంటున్నారు. మాట వినడం లేదు. దేవునికి మహిమ. ఇట్లాంటి ఇప్పటి వరకు జరగలేదండి. నాలుగవది చూడండి, నాలుగవ అద్భుత కార్యం. ఇది మూడవ అద్భుత కార్యం. నాలుగవ అద్భుత కార్యము, ఆ యొక్క దేశములో ధూళిని ఏమంటున్నాడు, పేలలాగా చేస్తున్నాడు. పేలు 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 తలలో ఉంటుంది చూడండి, పేలు అట్లాంటివి అండి. ఇక్కడ చూడండి మీరు 16వ వచనం నుంచి వెళ్ళి 20వ వచనం వరకు, బుక్ ఆఫ్ ఎక్సడస్ 8th చాప్టర్ 16th to 20th వర్స్ వరకు మనం యెహోవా మోషేతో, నీవు నీ కర్రను చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమంతటను పేలగునని అహరోనుతో చెప్పగా వారు అట్లా చేసిరి. అహరోను తన కర్రను పట్టుకొని చేయి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమంతటను ఆ దేశ దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి ఎంత గొప్ప అద్భుత కార్యం అండి. అక్కడ ఉన్నటువంటి దుమ్మ అంతా కూడా పేలలాగా మారిపోయినట. పేలలాగా మారిపోయి వారి యొక్క శరీరాల మీద, కుటుంబాల మీద, పిల్లల మీద, గృహాలలో అన్నిట్లలో పేలు వచ్చేసినాయి. ఈ పేలు వచ్చేసిన ఈ పేల చేత వారిని మొత్తినట్టుగా, వారిని బాధించినట్టుగా మనం మహిమ కలుగును గాక. అలాగే ఇక్కడ 8వ అధ్యాయంలోనే 5వ అద్భుత కార్యం ఉంటుంది చూడండి. 5th one, ఈగల గుంపు అండి. 20వ అధ్యాయం 20వ వచనం నుండి 24 నుండి 32 వరకు చూస్తే ఇక్కడ బాధాకరమైనటువంటి ఈగల గుంపు, ఇన్స్టిక్ట్స్ పంపిస్తున్నాడు. ఇక్కడ 20వ వచనం చూస్తున్నాడు, యెహోవా అలాగ చేసిన బాధాకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికి, అతని సేవకుల ఇళ్లలోనికి వచ్చి ఐగుప్తు దేశమంతటా వ్యాపించండి. దేశమంతా వ్యాపించిందండి. ఒక జిల్లా కాదు, వీధి కాదు, గృహము కాదు, ఏమి కాదు, మొత్తం టోటల్ దేశమంతటి మీది. ఆ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఈగల గుంపుల చేత దేవుడు మోతినాడు. అలాంటిది ఇంతవరకు రాలేదు. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఈ యొక్క ఫరో యొక్క ప్రజలు, ఐగుప్తు ప్రజలు దేవునికి విరోధంగా ఉన్నప్పుడు దేవుడు వారిని అలాగ మొత్తుతున్నాడు. ఈరోజు కానీ ఏదైనా జరుగుతున్నదంటే దేవుని మాట వినని వారికే ఇవన్నీ జరుగుతున్నాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఐదవది ఈగల గుంపు చేత మోతుతున్నాడు. అలాగే 6వది చూడండి, 9వ అధ్యాయం ఎక్సడస్ 9th చాప్టర్ 1 to 7 వర్సెస్లో చూసినప్పుడు, 9th చాప్టర్ 1 to 7 చూసినప్పుడు దేవుడు తెగులను పంపిస్తున్నాడు. బాధాకరమైన తెగులటండ. ఇక్కడ చూడండి, ఇదేంటిది, ఇక్కడ 2వ వచనం 9th చాప్టర్ 2nd వర్స్, నీవు వారిని పోనీయ నొల్లక ఇంకను వారిని నిర్బంధించిన ఎడల, ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ మీదికిను, నీ గుర్రముల మీదికును, గాడిదల మీదికును, ఒంటల మీదికిను, ఎద్దుల మీదికిను, గొర్రెల మీదికిను వచ్చును, మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. హల్లెలూయా. ఇక్కడ జంతువులన్నిటి మీదకి తెగులు పంపిస్తున్నాడు, రోగం పంపిస్తున్నాడు. దేవుడు తెగులను పంపిస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు. దేవునికి మహిమ. దేవుని మాట విననందుకు ఐగుప్తులందరినీ శిక్షిస్తున్నాడు. వారికి ఉన్న వాటిని అన్నిటినీ శిక్షిస్తున్నాడు. వారి నీటిని శిక్షించినాడు, వారి గృహాలలో కప్పలను పంపించినాడు, ఈగలను పంపించినాడు, అలాగే పేలను పంపించినాడు. అలాగే చూసినట్లయితే ఇప్పుడు వారికి ఉన్నటువంటి ఆ యొక్క పశు సంపదను అన్నిటి నాశనం చేస్తున్నట్టుగా మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ 7వది అండి, 7th మిరకల్ ఏంటంటే, ఈ యొక్క 8వ వచనం 9th చాప్టర్ 8th to 12th వర్సెస్ వరకు ఉన్నటువంటి దాన్ని చూద్దాం మనము. ఇక్కడ చూసినట్టయితే, కాగా యెహోవా మీరు మీ పిడికిల నిండా ఆవపు బుగిని మోషే ఫరో కనుల ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లవలను.
అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువులను పొక్కులు దుద్దుర్లగునని మోషే అహరోనులతో చెప్పగా, దేవునికి మహిమ కలుగు. దుద్దుర్లండి, దుద్దుర్లాట, దుద్దుర్లు పుడుతున్నాయి. ఆ యొక్క ఆవపు బుగ్గుని తీసి గాలిలో వారు విసిరినప్పుడు ఆ యొక్క ధూళి అంతా, ఆవపు బుగ్గి అంతా కూడా దుద్దుర్లు కలగజేస్తుంది. అంటే మొత్తం దురదలు వచ్చి పొక్కులు వస్తున్నాయి వాళ్ళకు. వారి జంతువులకు అలాగే మనుషులకు కూడా దుద్దుర్లు వస్తున్నట్టుగా మనము దేవుని మహిమ కలుగు. ఇలాగ 7 రకాల, అలాగే 8వది చూసినప్పుడు భయంకరమైన తెగులను కూడా పంపిస్తున్నాడు దేవుడు. చూడండి ఇక్కడ 13 నుంచి 16 వచనాల వరకు చూస్తే, 16 వచనాల వరకు చూసినట్లయితే మనము ఈ యొక్క దుద్దుర్లను కూడా మనం, ఆ యొక్క తెగులను కూడా మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి 14వ వచనం చదువుతున్నా. సమస్త భూమిలో నా వంటి వారెవరునూ లేరని నీవు తెలుసుకొనవలనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయం నొచ్చునంతగా నీ సేవకుల మీదికిను నీ ప్రజల మీదికిను పంపెదను. భూమి మీద నుండకుండా నీవు నశించిపోవునట్లు నీ చాపి ఉంటినేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసియుందును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగు. తెగుల చేత నా తెగుళ్ళన్నీ, అవునండి, తెగులు, ఈ కరోనా వైరస్, ఆ వైరస్, ఈ వైరస్, ఈ ప్లేగు, ఆ ప్లేగు, బ్యాక్టీరియా, ఇవన్నీ కూడా ఎవరు సృష్టించినారు? దేవుడే సృష్టించినాడు. చాలామంది అడుగుతారు, పాస్టర్ గారు దేవుడు తెలివి లేదా? దేవుడి నాశనకరమైన ఎందుకు చేసిండ్రు? అవునండి, నీలాగా ఎదురు తిరిగి వ్యతిరేకంగా మాట్లాడి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి పాపంలో నశించిపోతూ ఉంటే మీలాంటి వాళ్ళను చక్కగా చేయడానికి, మిమ్మల్ని సెటరైట్ చేయడానికి తెగులను మాట చెప్తే కదా, అందుకని పంపించి 4 మొత్తి 4 గుద్ది దేవుని దగ్గరకు నడిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు నశించిపోవడము, నీవు నరకపాలు కావడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఆయన కొన్ని తెగులను వీటిని అన్నిటిని కూడా సృష్టించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏది చేసినా మానవాళికి అన్ని కూడా సమస్తము మంచిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూడండి, నా తెగుళ్ళన్నీ పంపిస్తానండి. 8వది తెగుళ్ళ చేత మొత్తినాడు. అక్కడ 9వది చూస్తే, 9వ అద్భుత కార్యం చూస్తే 17వ వచనం నుండి 17వ వచనం, ఇక్కడ 9వ అధ్యాయము ఎక్సడస్ 9th చాప్టర్ 17 to 35 వర్సెస్లో చూసినట్లయితే బాధకరమైన వడగన్లు అండి. వడగన్లు అంటే మీ అందరికీ తెలుసో లేదో, మన వర్షకాలంలో అదేంటి చిన్న చిన్న రాళ్ళలాగా పడుతూ ఉంటాయి. దాన్ని ఏమంటారు? అదేంటి, వర్షం పడ్డప్పుడు మంచు లాంటి వర్షం పడుతూ ఉంటుంది కదా, రాళ్ళ వర్షం అంటారు. రాళ్ళ వర్షం కాదండి, వడగన్లు అంటే పెద్ద ఇట్లా పెద్ద నాశనకరమైనటువంటి ఆకాశం నుంచి ఊడి పడతా ఉంటాయి. వాటి తట్టుకోవడం కాదు, పట్టుకోవడం కాదు, ఇంకా ఎలాంటిది ఏముండదు. మొత్తం పూర్తిగా సమూల నాశనం చేసేటప్పుడు వడగన్లను దేవుడు పంపిస్తానంటున్నాడు. ఆ మాట చూడండి, 18వ వచనం. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగన్లను కురిపించెదను. ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినమున ఇది వరకు అందులో అట్టి వడగన్లు పడలేదు. ఎప్పుడు పడనటువంటి వడగన్లను నేను పంపిస్తాను. చూడండి, హూ ఐ యామ్, నా గొప్పతనాన్ని చూడండి, నా యొక్క శక్తిని చూడండి అని చెప్పేసి అక్కడ అహరోను మోషేల ద్వారా ఆ యొక్క ఫరోకు సందేశం ఇస్తున్నాడు. ఆ బాధకరమైన వడగన్లు పడ్డా కూడా కుయ్యలేదు, కాయలేదు. వాళ్ళ హృదయం ఇంకేమవుతుందంట? కఠినపరుచుకుంటున్నారు, మాట వినడం లేదు. ఈ వడగన్లు పడ్డా కూడా వారు మాట వినడం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా 10వ అద్భుత కార్యము, మిడతలను పంపిస్తున్నాడు దేవుడు. 10వ అధ్యాయం చూడండి, ఎక్సడస్ 10th చాప్టర్ 1 to 20th వర్స్. 1 to 20th వర్స్. ఈ యొక్క వర్సెస్లో మనం చూసిన మిడతలను పంపిస్తున్నాడు. మిడతలు ఎలాగొస్తున్నాయి చూడండి. ఇక్కడ 9వ వచనం చదువుతున్నా. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలను గనక మా కుమారులు, మా కుమార్తెలు, మా మందలు, మా పశువులు వెంటబెట్టుకొని కూడా వేదమన్నాడు. అందుకు అతడు, ఇక్కడ కాదండి, ఓకే, ఇక్కడ 4వ వచనం చదువుతున్నాను. నీవు నా జనములను పోనీయనొల్లని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతములలోనికి రప్పించదను. ఎవడును నేలను చూడలేనంత అవి దాని కప్పును శేషమును, అనగా వడగన్ల దెబ్బను తప్పించుకొని
మిగిలిన దానిని అవి తినివేయును, పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినును, మరియు అవి నీ ఇండ్లలోను నీ సేవకులందరి ఇండ్లలోను ఐగుప్తులందరి ఇండ్లలోనూ నిండిపోవును. నీ పితరులు గాని నీ పితామహులు గాని ఈ దేశంలో నుండిన నాట నుండి అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుట నుండి బయలువెళ్ళను. దేవునికి మహిమ కలుగునుగా. ఇంతవరకు కూడా అంటే భూమి కనబడనంత విస్తారంగా అంత దట్టంగా ఆ యొక్క మిడతలను పంపించినాడట. పంపించి అవి ఇండ్లలో, సేవకుల ఇండ్లలో, వాళ్ళ గృహాలలో మిడతలు నిండుకొని ఉన్నాయి. అయినా కూడా వారి హృదయం కఠినపరిచినట్టుగా మనము చూడవచ్చు. ఇక్కడ మేము 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 10వ వచనంలో చూస్తే 9-10 వచనాలు చదువుతున్నాను చూడండి. ఎక్సడస్ 11th chapter 9th and 10th verses. ఐగుప్తు దేశంలో నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పాను. వింటాడని కాదు, వినడంట. 10 చూసినా కూడా వినడు అని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు? మోషే అహరోనులు ఫరో ఎదుట ఈ మహత్కార్యములను చేసిన అయినను యెహోవా ఫరో హృదయమును కఠిన పరపగా తన దేశం నుండి ఇశ్రాయేలును పోనీయడాయను. ఇంకా పోనీయట్లేండి, తన ప్రజలను పోనీయమని దేవుడు ఫరో పోనివ్వకుండా అడ్డుపడుతున్నాడు. ఈ యొక్క 2 రకాలుగా వారు సతమతం అవుతున్నారు. ఈ క్రమంలో దేవుడు 10 రకాలైనటువంటి తెగులతో మొత్తినా కూడా ఆయన వారి యొక్క ప్రజలను పంపించడం లేదు. దేవుడు కఠిన హృదయస్తులను దేవుడు శిక్షిస్తున్నాడు, మొత్తుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకనంటే తన మాట వినడానికి ఆయన కొన్నిసార్లు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మనం చూసినాం ఇంతకుముందు నోవహు విషయంలో దేవుడు సంతాపపడ్డాడు. ఎందుకు సృష్టించినానా? వారి పాపం అంత భయంకరంగా అయిపోయిందండి. అలాగే చూసినట్లయితే సొదొమ గొమొర్రా పాపము ఇంకా భయంకరం అయిపోతే వారిని నాశనం చేయడానికి పోతున్నప్పుడు అబ్రహాము బెరసారలాడుతున్నాడు. 10 మంది ఉంటే నువ్వు ఆ దేశాన్ని, పట్టణాన్ని నాశనం చేయవా ప్రభు అంటే, కనీసం 10 మంది కూడా పట్టణంలో లేరంటే ఎంత భయంకరమైన పాపం అక్కడ విస్తరించిందో చూడండి. అంత భయంకరంగా పాపం విస్తరించినందుకు అగ్ని గంధకములను కుమ్మరించి అసలు అందులో ఎవడు బతకలేక అసలు. ఇప్పటికి కూడా రీసెర్చర్స్ ఆ యొక్క అగ్ని గంధకాలను తీసుకొని ఇప్పటికీ ప్యూర్గా ఉన్నదంట. అది నేను కొన్ని వీడియోస్ చూసినాను. అవును, దేవుడు పంపించిన ఆ యొక్క తీర్పును కానీ ఆ శిక్షను కానీ ఎవడు తప్పించుకోలేదు. ఆ శిక్షకు పాత్రులుగా కాకుండా దేవుడు ముందుగానే ప్రకటిస్తుంటాడు. హీ రివీల్స్ ఎవ్రీథింగ్. దేవునికి మహిమ కలుగును గాక. మోషే కార్యములు చేసినా కూడా ఆయన మాట వినడం లేదు. హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు. ఈ సందేశం వినుచున్న నీవు కానీ ఇంకెవరైనా సరే దేవుడు తన మాటను సెలవిస్తున్నాడు. నీ హృదయాన్ని కఠినపరుచుకోకుండా నీ హృదయమును ఆయన వైపు తిప్పుకొని ప్రభువా నన్ను క్షమించు అని చెప్పేసి నువ్వు అడిగినప్పుడు దేవుడు క్షమించే దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన కనికరించే దేవుడై ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూసినట్లయితే ఈ కరువులన్నిటిలో కూడా దేవుడు తన ప్రజలను పోషిస్తాడండి. చాలామంది అనుకుంటున్నారు దేవుడు ఎలా తీస్తాడు, ఎలా పోషిస్తాడు, ఏం చేస్తాడు అని చెప్పేసి మీరు అనుమానపడుతూ, లేకపోతే మీరు దేవుడు తన ప్రజలను పోషిస్తాడు, ఆయన రక్షిస్తాడు, ఆయన సంరక్షిస్తాడు, పోషిస్తాడు. ఆయన సర్వము కూడా హీ ప్రొవైడ్స్ ఎవ్రీథింగ్. దేవునికి మహిమ కలుగును. ఆ క్రమంలో మనం చూసినట్లయితే మోయాబీయురాలైనటువంటి రూతును మనం చూడవచ్చు. మోయాబీయురాలైనటువంటి రూతు మోయాబీయురాలు, దేవుని ప్రజలు కాదు, కానీ ఆమె ఇశ్రాయేలీయులైనటువంటి నయోమి కుమారుని వివాహం చేసుకుంటుంది. నయోమి భర్త చనిపోతాడు, 2 కుమారులు కూడా చనిపోతారు. ఆ దేశంలో గొప్ప కరువు వస్తుంది. ఆ గొప్ప కరువు వచ్చినాక ఆ కరువులో వారు అక్కడ ఉండకుండా వెళ్ళిపోతూ ఉంటే పెద్ద కోడలను అడిగినప్పుడు ఇంటికి వెళ్ళిపోతావంటే వెళ్ళిపోతుంది. చిన్న కోడలైనటువంటి యొక్క రూతు అంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశము, నీ వంశమే నా వంశము, నన్ను నీవు వెళ్ళవద్దని చెప్పాలి అని చెప్పేసి అత్తను వెన్నంటే ఉంటుంది, అత్త వెంబడే ఉంటుంది. ఉన్నప్పుడు అత్తతో పాటు ఆ యొక్క దేశానికి వెళ్తుంది. దేశానికి వెళ్ళిన నమ్మకంగా ఉన్నప్పుడు, ఆ కరువులో ఉన్నప్పుడు దేవుడు ఆ అత్త చెప్పినట్టుగా ఆమె వర్తిస్తుంది. ఆమెకు దేవుడు తోడుగా ఉన్నాడు. నయోమికి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి రూతు కూడా తోడుగా ఉన్నాడు.
ఆ రూతు ఏ మాటలైతే అత్త చెప్తుందో ఆ మాటలన్నీ తూచా తప్పకుండా చేస్తూ ఉన్నది కాబట్టి, మాట వింటుంది కాబట్టి ఉంటుంది. పరిగేరుకున్నటువంటి ఆ పొలము ఏ పొలంలో అయితే పరిగేరుకుంటుందో అదే పొలానికి వారసురాలిగా, యజమానురాలిగా దేవుడు చేసినాడు. దేవునికి మహిమ కలుగునుగా. దట్ ఈస్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద గాడ్. దేవునికి మహిమ కలుగునుగా. ఆ కరువు నిన్ను ఏమి చేయదండి, కరువులో కూడా నిన్ను పోషించగలడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. అయితే ఏలియా విషయంలో చూస్తే అక్కడ గొప్ప కరువు వస్తుంది. అది మీకు మొదటి రాజుల గ్రంథం ఫస్ట్ కింగ్స్ 17th చాప్టర్ 17th చాప్టర్. ఇక్కడ 3.5 సంవత్సరాల ఆ యొక్క దేశంలో కరువు వస్తుందండి. ఈ కరువు వచ్చినప్పుడు దేవుని సేవకుడైనటువంటి ఎలీషాకు దేవుడు చెప్తాడు, నువ్వు వెళ్ళు. ఇక్కడ 3వ వచనం 3rd verse చదువుతున్నాను. ఫస్ట్ కింగ్స్. నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి, ఆ వాగు నీరు నీవు తాగుదువు. అచ్చటి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలంకు ఆజ్ఞాపించునని అతనికి తెలియజెప్పక. ఇక్కడ ఏలియాకు చెప్తున్నాడు, గొప్ప కరువు వచ్చింది, నువ్వు ఇక్కడ ఉండకు, వెళ్ళిపోయి కెరీతు వాగు దగ్గర నువ్వు దాగి ఉండు. అక్కడ ఆ వాగులో నీళ్లు తాగు. అలాగే ఆకాశం నుండి నేను కాకుల చేత నీకు ఆహారం పంపిస్తాను అని చెప్పేసి అంటాడు. అలాగ పంపించినప్పుడు ఈయనకు ఆకలి అయినప్పుడల్లా, పొద్దుకు 3 పూటలు 2 పూటలు నాకైతే తెలియదు, కానీ ఆయన ఆకలి అయినప్పుడల్లా ఎటు చూస్తున్నాడు, ఇటు నీళ్ళు తాగుతున్నాడు, అటు ఆకాశం వైపు చూస్తున్నాడు. నీళ్ళు తాగుతున్నాడు, ఆకాశం వైపు చూస్తున్నటువంటి ఆ కరువు స్థితిలో ఏం జరిగింది చూడండి. ఇక్కడ 7వ వచనం కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయింది. ఎక్కడండి? ఆ కెరీతు వాగిలో ఉన్న నీళ్ళు ఎండిపోయినాయి. నీళ్ళు ఎండిపోయిన తర్వాత నీళ్లు లేవు, అటు కాకులు రావడం బంద్ అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడి వైపు చూస్తున్నాడు. ఏమంటున్నాడు? 8వ వచనము, అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. దేవునికి మహిమ కలుగును. అక్కడ వేరే దేశం అండి, సీదోను పట్టణానికి పో నువ్వు. అక్కడ కూడా కరువులో ఈ యొక్క సారెపతు విధవరాలు ఏం చేస్తుంది, సారెపతులో ఉన్నటువంటి విధవరాలు ఏం చేస్తుందంటే, ఆమెకు కొంచెం ఎంత ఉన్నది, చిన్న పట్టెడు ఏముంది, పిండి ఉన్నది ఆమె దగ్గర. అంటే ఒక పిడికడంతా పిండి ఉన్నది. ఆ పిండితో ఆమె రొట్టె ముక్క చేసుకొని ఆమె కుమారుడు తిని చనిపోదామని చెప్పినారు. ఆ సమయంలో ఈ యొక్క ప్రవక్త అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. 10వ వచనం, అందుకు అతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రలో కొంచెము నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేవబోచుండగా అలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాను. ఆయన నీళ్ళు అడిగినాడు. ముందు నీళ్ళు అడిగిన తర్వాత ఏమంటున్నాడు, ఒక రొట్టె ముక్క తీసుకురా అంటున్నాడు. మనను కూడా బాగా ఆకలి అవుతుంటే వాళ్ళ పరిస్థితి మర్చిపోయినాడు, కానీ మనోని ఆకలి తీర్చుకోవాలనుకుంటున్నాడు. నాకు ఒక రొట్టె ముక్క కూడా తీసుకొని రమ్మా అని చెప్పేసి అంటున్నాడు. అన్నప్పుడు ఆమె ఏమంటుంది చూడండి, 12వ వచనం, అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవంతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పమొక్కటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితి నేను. ఆ ఒక్క రొట్టె ముక్క చేసుకుందామని తన కోసం తన కొడుకు కోసం పుల్లలు ఏరుకోవడానికి, నిప్పు కొరకు పుల్లలు ఏరుకోవడానికి వచ్చింది. అప్పుడు అంటున్నాడు 13వ వచనములో ఏలియా అంటున్నాడు, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకోనము. దేవునికి మహిమ కలుగును గాక. 14వ వచనం కూడా చదువుతున్నాను, భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడని ఆనెను. దేవునికి మహిమ కలుగు. ప్రాఫిటిక్గా చెప్పినాడు, అప్పం తీసుకొని వచ్చిన తర్వాత ఈ కరువు అంతటిలో కూడా దేవుడు సైన్యంలో యెహోవా దేవుడు ఆ యొక్క
తొట్టిలో ఉన్నటువంటి పిండి అయిపోదు, ఆ యొక్క బుడ్డిలో ఉన్న నూనె కూడా అయిపోకుండా నేను దీవించి ఆశీర్వదిస్తాడని చెప్పేసి ఆయన ప్రవచన రూపకంగా తెలియజేసిన ఆ మాటను విశ్వసించి ఆ యొక్క సారెపతు విధవరాలు వెళ్ళి అప్పములు చేసుకొని వచ్చి ఆ యొక్క సారెపతు విధవరాలు ఏలియా ఇచ్చినట్టుగా మనం చూడవచ్చు. ఏలియా దానిని విరిచి ఆశీర్వదించి ఆమెను దీవించినప్పుడు 3.5 సంవత్సరాలు అండి. నాట్ ఓన్లీ సింగిల్ డే, సింగిల్ మంత్, సింగిల్ ఇయర్ కాదండి, ఒక నెలనో ఒక రోజో కాదు, 3.5 సంవత్సరాలు కరువులో పోయినాడు. అలాంటి భయంకరమైన కరువులో దేవుడు పోషిస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచితే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యో కరువు ఉన్నది కదా అని చెప్పేసి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నది ఈమె, కానీ ఆమెను దీవించినాడు. ఆమె కుటుంబాన్ని ప్లస్ ఏలియాను కూడా పోషించే దేవుడు వారికి అనుగ్రహించినట్టుగా మనం చూడవచ్చు. ఈ యొక్క కరోనా వైరస్ ద్వారా వచ్చిన ఈ కరువును కూడా చూసి అందరూ అయ్యో బాధపడుకుంటూ ఇలా అయింది అలా అయిపోయింది, మాకు ఇది లేదు అది లేదు అనుకోవడం కాదు. దేవుని యందు ఆధారపడు, దేవుని యందు విశ్వాసం వచ్చి, దేవుని యందు ఆనుకో, దేవుని విశ్వసించు. దట్స్ ఇట్. గాడ్ విల్ ప్రొవైడ్ యూ ఎవ్రీథింగ్. ఏలియాకు కాకులతో పంపించినటువంటి కూడా కాకులతో పంపిస్తాడు. కాకులు అంటే కాకులే రాకపోవచ్చు, ఎవరో వస్తారు అంతే. ఎవరో వస్తారని ఎదురు చూడకు. కాకులు వస్తాయని చూసిండు, నీళ్ళు ఎండిపోయినాయి, కాకులు రావడం పైనాయి. నువ్వు ఏదైతే నీ సోర్స్ని చూస్తావు ఆ సోర్స్ బంద్ అయిపోతుంది. కానీ దేవుని వైపు చూసినప్పుడు దేవుని యొక్క సోర్స్ ఎన్నడూ కూడా ఆగిపోదని ఈ సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి ఇలాంటి అన్ని కార్యాలు ఈ యొక్క అంత్య దినములలో జరిగేటువంటి అనేకమైన కార్యాలను దేవుడు చేస్తాడు. తన ప్రజలతో కూడా ఉంటాడని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు కూడా తన రెండవ రాకడకు సంబంధించి ఆయన సిలువ వేయబడబో జరిగే కార్యాలన్నీ కూడా ప్రవచన రూపకంగా ఆయన అన్నీ తెలియజేసినాడు. అబ్రహాంతో అంటాడు కదా, నా స్నేహితుడైన అబ్రహాముకు నేను చేయబోయే కార్యం దాచెదన. హీ నెవర్ హైడ్ ఎనీథింగ్ టు హిస్ పీపుల్. వాట్ ఎవర్ హీ వాంట్స్ టు డూ ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ రివీల్. ఆయన తెలియచేస్తాడు. హీ రివీల్స్ ఎవ్రీథింగ్. కాబట్టి ఆయన తెలియజేస్తాడని ఈ యొక్క సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క అంత్య దినములో జరిగే కార్యములను గురించి కూడా యేసు ప్రభును తన శిష్యులు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో స్పష్టంగా అడిగినట్టుగా ఆయన కూడా ఈ అధ్యాయం అంతా కూడా రాకడకు సంబంధించిన సూచనల గురించి మనము చూడవచ్చు. మీరు ఈ యొక్క సమయం తీసుకొని బుక్ ఆఫ్ 24th మాథ్యూ 24th 1 to 51 వర్సెస్ వరకు మీరు అన్ని చదివినట్లయితే చక్కగా దేవుడు మీకు వివరంగా తెలియజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, ఐ విల్ రీడ్ ఫర్ యూ 7th వర్స్. ఓకే, 6th వర్స్ నుంచి చదువుతున్నాం. మరియు మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారములను గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనండి. ఇవి జరగాల్సిన అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఇట్స్ ఎ బిగినింగ్. ఇవన్నీ జరుగుతున్నాయండి. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి జరిగాయని కూడా బిగినింగ్ అంట, ఇంకా పూర్తిగా ఎండ్ రాలేదు. దేవునికి మహిమ కలుగును. ఇలా చూసుకుంటూ వెళ్ళిందంటే ఈ యొక్క అధ్యాయం అంతా కూడా అన్ని వివరించి చెప్పినాడు. భవిష్యత్తులో జరగబోయేటివి కూడా అన్నీ కూడా తెలియజెప్పినాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూసినట్లయితే అంత్య దినములలో ఏర్పరచబడవారిని కాదు, కానీ దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు కూడా అందరినీ మోసగించడానికి అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతారని దేవుడు ముందే బయలుపరిచినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అనేక మంది ప్రవక్తలను వస్తున్నారు. చిన్న పిల్లోడు, వానికి సరిగా మూతి మీద మీసం కూడా ఉండలేదు, వాడు ప్రవక్త అని చెప్పుకుంటున్నాడు. వానికి ఏం తెలుసో ఏమో నాకు ఏం అర్థం కాదు. బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాలు ఇప్పటి వరకు చదవడానికి మాకు అసలు ఏమాత్రం అది కావట్లేదు. వానికి ఏం అర్థమైందో ప్రాఫిట్ అంటున్నాడు. ప్రాఫిట్ అంటే ఏంటి? దేవుడు ఇప్పుడు జరగబోయేది, అలాగే భవిష్యత్తులో జరగబోయేది, జరిగిపోయినది కూడా సమస్తము బయలుపరిచే దేవుడు. ఆర్ యూ రివీలింగ్ ఎవ్రీథింగ్? ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని చెప్పి ఊహాజనితంగా చెప్పడం కాదండి. పర్ఫెక్షన్ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు అందరూ చూడండి, ఒక రెండవ పేతురు గ్రంథము సెకండ్ చాప్టర్ అండ్ థర్డ్ చాప్టర్ మీరు లీజర్ పీరియడ్లో మీరు చదవండి. వాట్ ఆర్ ద సైన్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఎండ్ డేస్.
ఏ కార్యాలు జరుగుతాయి అనేది మీరు చూడండి. నేను 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 2 రోజుల క్రితము నుంచి చూస్తున్నాను. చైనా మీద యుద్ధం చేయడానికి తన సైన్యాన్ని అంతటిని కూడా చైనా వైపు తిప్పింది. సముద్ర మార్గంలో ఉన్నటువంటి సైన్యాన్ని, అలాగే వాయుమండలంలో ఎయిర్ ఫోర్స్ను కూడా మొత్తం అంతా కూడా ఆ యొక్క చైనా వైపు మళ్లించి యుద్ధం చేయడానికి సిద్ధపడుతుంది. ఏ క్షణంలో యుద్ధం జరుగుతుందో మనకైతే తెలియదు. యుద్ధ సమాచారంలో మనం వింటున్నాం. ఇవి అంత్య దినములో ఉన్నటువంటి సూచనలని నేను మీకు తెలియజేస్తున్నాను. 2వ పేతురు పత్రిక 2nd చాప్టర్ అండ్ 3rd చాప్టర్ చూస్తే ఈ లాస్ట్ డేస్లో జరిగేటువంటి అనేకమైన కార్యాలు దీంట్లో మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క అబద్ధ ప్రవక్తల గురించి, అబద్ధ బోధకులను గురించి అనేకమైన విషయాలు ఈ 2 అధ్యాయాలు మనకు రాయబడి ఉన్నాయని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమండి పాస్టర్ గారు ఇవన్నీ చెప్తున్నారు బాగానే, మరి దేవుడు ఇప్పుడు జరిగిన ఈ కరోనా వైరస్ కాదు అండ్ కరోనా వైరస్ గురించి మీరు భయపడుతున్నారేమో. వాస్తవమే, కాదనను. చూడండి, కరోనా వైరస్ అనేది ఇట్స్ ఏ కంటామినేటెడ్ డిసీజ్ ఆర్ వైరస్. ఇది ఒక వ్యక్తిని తుమ్ము ద్వారానో లేకపోతే ముట్టుకోవడం ద్వారానో కలయిక ద్వారానో ఏదో రకంగా కంటామినేషన్ ద్వారా మాత్రమే ఇది జరుగుతుంది. కానీ మనం ఇంతకుముందు చూసినాము, మోషే ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు జరిగినాయి, అనేకమైనటువంటి తెగులను చేసినారు. గాలిలో వ్యాప్తి చెందేటువంటి వైరస్లు కూడా రాబోతున్నాయి. అవి నీకు కనబడదు, అవి ఎవరి మీదకి వస్తాయి కూడా నీకు కనబడదు. చచ్చేంతవరకు తెలియదు ఎవరికి. అలాంటి భయంకరమైన రోజులు కూడా రాబోతున్నాయి. కాబట్టి అందుకని దేవునికి మనం లోబడాలి, దేవుని మాటను వినాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్పిన మాట ఏ నిరర్థం కాదండి. ఆయన బైబిల్ వాక్యం గ్రంథంలో మనం చూసినట్లయితే అనేకమైనటువంటి విషయాలు నెరవేర్చబడ్డాయి. ఆదికాండం మొదలుకొని యేసుక్రీస్తు వరకు యేసుక్రీస్తు గురించి ప్రవచించినారు. ఆయన వచ్చాడు, తన ప్రజల కొరకు చనిపోతాడని, తిరిగి లేస్తాడని చెప్పినాడు. అవన్నీ జరిగినాయి. ఆయన కూడా చెప్పినాడు, నేను మళ్ళీ 2వ రాకడ కూడా రాబోతున్నాను. రాకడకు సంబంధించినటువంటి ఆయన సూచనలు చెప్పినాడు. అవి జరుగుతాయి, తప్పకుండా వస్తాడు. ఇంకెప్పుడు వస్తాడులే, నేను ఈ లోకంలో ఉన్నాను రోజులు కావో పివో ధూమ్కరో యాష్కరో అంటే మసి కొట్టుకొని పోతావు, మట్టిలో కలిసిపోతాం. మట్టిలో కలిసిపోయి నరకానికి పోయిన తర్వాత నిన్ను రక్షించేవాడు ఎవడు లేడు. దేవునికి మహిమ కలుగున. అందుకనే దేవుని వైపు తిరగాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మీకు చివరికి ఒక వాక్యం చదివిస్తాను చూడండి. దేవుడు అన్ని షేక్ చేస్తాడంట. హగ్గై గ్రంథం చూడండి, బుక్ ఆఫ్ హగ్గై 2వ అధ్యాయం 5వ వచనం. హగ్గై గ్రంథం, ఓల్డ్ టెస్టిమెంట్, హగ్గై 2nd చాప్టర్ 5 and 6 వర్సెస్. ఇక్కడ చూడండి, మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనక భయపడకుడి అని తన ప్రజలు చెప్తున్నాడు. అలాగే ఇక్కడ చూడండి, మరియు 6వ వచనం, మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింప చేతును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ వాంట్స్ టు షేక్ ద నేషన్స్ అండి. నేషన్స్ కాదు అసలు, ఈ 4 రకాలుగా. ఆకాశం ఇంకొక మారటండి, ఇంకొక మారు కదిలిస్తా అంటున్నాడు. ఇంకొక రాలేదండి. ఈ వాక్యం బట్టి మనం బలపరచబడాలి, ధైర్యపరచబడాలి. దేవుడు మాట చెప్పినాడు, అది తప్పకుండా నెరవేర్చబడుతుందని. ఏదో భయపడడం కాదు, హృదయాన్ని కఠినం చేసుకోవడం కాదు. ఇక్కడ 6వ వచనం మళ్ళొకసారి చూస్తున్నాను. ఇక కొంతకాలము ఇంకొక మారు, వన్స్ అగైన్ ఆకాశమును కదిలిస్తాడంట. ఫస్ట్ సైన్ ఆకాశంను కదిలిస్తాడట. ఆకాశంను కదిలించడం ఏంటి పాస్టర్ గారు? నేను మీకు సీక్రెట్ చెప్తాను, మీరు వినండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటి భయంకరమైన విపత్తుకర సమస్యలు వస్తున్నాయో నేను చెప్తాను. ఆకాశంను కదిలిస్తాడంటే ఆకాశంలో ఏమున్నాయో తెలుసా అండి మీకు? ప్రతి దేశము విపరీతమైనటువంటి శాటిలైట్స్ను పంపిస్తున్నది. దానికి ఒక ఎక్స్పైరీ ఉంటుంది. ఈ ఆకాశములకు పంపించినటువంటి శాటిలైట్స్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత అవి ఎక్కడ పడుతున్నాయండి? ఆకాశంలో తిరుగుతున్నాయి. ఒక్కసారి వాటిని కదిలిచ్చిందంటే అన్నీ వచ్చి భూమి మీద పడుతుంది. భూమి మీద పడ్డదంటే భూమి సర్వనాశనం అయిపోతుంది. హల్లెలూయా. అలాగూ కదిలించగలడు. అలాగే భూమిని కదిలిస్తాడట. ఈ భూమిని ఎలా కదిలిస్తాడండి పాస్టర్ గారు చెప్పండి అంటే? భూమిని ఎలా కదిలిస్తాడంటే భూమిలో ఈ యొక్క అణుబాంబులను తయారు చేస్తున్నారు. ప్రతి దేశం తయారు చేస్తుంది. తయారు చేసి భూగర్భంలో దాచిపెడుతున్నారు.
అవి ఎప్పుడు బ్లాస్ట్ అవుతాయో తెలియదు, బ్లాస్ట్ ఎప్పుడు తెలియదు. భూమిని కూడా కదిలిస్తాడట దేవుడు. అలాగే సముద్రంను కాలుగా చేస్తాడట, సముద్రంలో కదిలిస్తాడట. కదిలిస్తున్నాడు, మనకు తెలుసు సునామీ వస్తుంది, సునామీ వచ్చి కొట్టుకుపోతున్నారు. అవును, మొత్తం కొట్టుకుపోతుంటే దేని కూడా ఎవరు, నేలను నేను కంపింపజేస్తాను, భూకంపములు వస్తున్నాయి. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కాదని ఈ యొక్క సమయంలో మీరందరూ జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతున్నాను. దీనికి మహిమ కలుగును గాక. ఈ అద్భుత ఆశ్చర్య కార్యాల ద్వారా దేవుడు తన ప్రజలను శిక్షించడానికి కాదు, రక్షించడానికి దేవుడు నిశ్చయించినాడని మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన యెషయా గ్రంథం 65:2 వచనం చూస్తే, లోబడనొల్లని జనుల వైపు ఆయన తన 2 చేతులు చాపి ఆయన ఆహ్వానిస్తున్నాడు. కమాన్ టు మీ అని చెప్పేసి అంటున్నాడు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. కమాన్ టు మీ, ఐ విల్ గివ్ యూ రెస్ట్ అంటున్నాడు. నా యొద్దకు వచ్చినవాడు ఎంత మాత్రం నశించిపోడు, వానికి నిత్య జీవం ఇస్తానని చెప్పేసి అంటున్నాడు. నిత్య జీవం మనకి ఇస్తాడు దేవుడు. దేవునికి మహిమ. కాబట్టి ఈ యొక్క సమయంలో దేనికి భయపడను, ఏ కరోనా వైరస్ కానీ ఏది కానీ మిమ్మల్ని దరి చేరదు. ఎందుకంటే మన అందరికీ తెలుసు, 91 కీర్తనలో మనం చూసినట్లయితే, ఇది ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నేను ఫైనల్ నేను మీకు సహాయం చేస్తాను. చూడండి, 91:3 వచనంలో మాట ఉన్నది, వేటకాని ఉరిలో నుండి ఆయనని విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. అవునండి, నాశనం చేసే ఈ యొక్క తెగులు దేవుని ప్రజలకు కాదండి, దేవుని ఎరగని వారికి, దేవుని విశ్వసించని వారికి, కలిగిన మనసు కలిగిన వారికి, చెప్తే వినని రెబెలియస్ రిజెక్షన్ మైండ్ ఉన్న వారికి ఈ యొక్క తెగులు నీకు కాదు, నాకు కాదు. హల్లెలూయా. అలాగే చూసినట్లయితే 5వ వచనం, రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నం రోగమునకైనను నీవు భయపడకుందువు. అవును తండ్రి, దీనికి మహిమ కలుగును గాక. రాత్రి పగలు కూడా రోగాలు వస్తున్నాయి, పగటి వేళ అగ్ని బాణాలు వేస్తుంది సాతాను. వీటన్నిటి నుంచి దేవుడు కాపాడుతాడట. ఇంకా చూడండి 7వ వచనం, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదని సెలవిస్తున్నాడు. అలాగే చూసినట్లయితే 10th verse చూడండి, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. హల్లెలూయా. నీ గుడారం అంటే నీ గృహము, నీ గుడారం అంటే నీ దేహము, దేహం అనే నీ గుడారాన్ని కూడా దేవుడు కాపాడుతాడు. కుటుంబం అనే నీ ఆ గుడారంను కూడా దేవుడు కాపాడుతాడని ఈ యొక్క నా మాటల ద్వారా మిమ్మల్ని బలపరుస్తూ, దేవుడు తన ప్రజలకు విరోధి కాడండి. చివరిగా మీకు చెప్తాను, ఈ యొక్క శ్రమలన్నిటిలో నుండి, ఈ బాధలన్నిటిలో నుండి వధువు సంఘాన్ని దేవుడు ఎత్తబడే సంఘంగా ఉండాలని కోరుతున్నాడు. సంఘాన్ని శిక్షించే ఆలోచన దేవునికి ఎంత మాత్రం లేదు. ఐ ప్రేజ్ గాడ్ ఫర్ దట్ వీఆర్ లివింగ్ ఇన్ ద గ్రేస్ పీరియడ్. యేసు ప్రభు యొక్క కృప కాలంలో మనం జీవిస్తున్నాం. ఎందుకనంటే ఆయన కృప మనకు తోడుగా ఉన్నది. సంఘమునకు దేవుడు యేసు ప్రభు అధికారం ఇచ్చినాడు. ఈ అధికారం కొట్టివేయబడి సాతాను చేతికి అప్పగింపబడుతుంది. దేవుడు అధికారం మన చేతిలో భయంకరంగా ఉంటే, సాతాను చేతికి అధికారం వెళ్ళిన తర్వాత ఇక మనల్ని తుత్తునీలుగా చేస్తాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సంఘము ఎత్తబడిన తర్వాత సాతానుకు అధికారం ఇవ్వబడుతుంది. అందుకని మనము ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడే మన రక్షణను మనము కొనసాగించాలి. మనం భయముతో మన రక్షణను కొనసాగించాలి. తప్పిపోకుండా సహాయం కోరాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఈ యొక్క సమయంలో మనము దేవుని మాటను వినాలని, దేవుని ఆజ్ఞలను వినాలని, దేవుని వైపు తిరగాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ఈ మాటల ద్వారా మనందరం బలపరచబడదాం. ఏ తెగులు నీ గుడారంను సమీపించదు. మనం అందరం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. ఫాదర్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో తండ్రి నాయన ప్రభా, మీ ఆశ్చర్య కార్యంలో బట్టి, మహిమ కార్యంలో బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏ తెగులు మా గుడారమును సమీపించదని, భయంకరమైన తెగులన్నిటినీ మీరే సృష్టించినారు. మీరు సృష్టించిన ఏ తెగులు కూడా మీ మాట దాటకుండా పోదు తండ్రి. మీ ప్రజల మీదకి కాదు, మీ
మాట వినని వారికి హృదయం గలవారి మీదకి మీ యొక్క తెగులు పని చేస్తుంది లార్డ్. ఎందుకంటే మీరు మాకు తోడుగా ఉన్నారు, మీరు మాలో ఉన్నారు, మాతో ఉన్నారు. మమ్మల్ని బలపరిచే, ధైర్యపరిచే గొప్ప దేవ, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క సమయంలో తండ్రి ఈ సందేశం వినిచున్న ప్రతి ఒక్కరిని తండ్రి నాయన దీవించండి. మీ యొక్క యేసు రక్తం ప్రోక్షణ చేతికి క్రిందికి తీసుకుని నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ భద్రతలో, మీ కాపుదలలో మమ్మల్ని భద్రపరచమని, అలాగే తండ్రి నాయన ప్రభా మా యొక్క గుడారంలను మీరు నాయన ప్రభా భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. అవును తండ్రి, నీకే స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ సందేశం ఇచ్చిన ప్రతి ఒక్కరిని భయం నుంచి విడిపించండి, తెగులు నుంచి విడిపించండి, వైరస్ నుంచి, ముఖ్యంగా తండ్రి నాయన ప్రభా పాపం నుంచి, వారి యొక్క శాపం నుంచి విడిపించి మీ పరలోక రాజ్య వారసత్వమును వారికి దయచేసి దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ఈ ప్రార్థన మా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగుగాక. థ్యాంక్ యూ బ్రదర్ అండ్ సిస్టర్స్, whomever that వాచింగ్ దిస్ లైవ్ టెలికాస్ట్లు. మీరందరూ కూడా నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, మీ యొక్క ప్రియులైన వారికి ఈ సందేశాలను ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ కానీ ఇంకా ఏదైనా మీ యొక్క అనుమానాలను కామెంట్ రూపం తెలియజేసి ఈ యొక్క మినిస్ట్రీని బలపరిచి అనేక మంది పరిచయం చేయవలసిందిగా కోరుకుంటున్నా. ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మను సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.